మిస్టర్ బెనర్జీ. ఎస్ మేడం. ఇక్కడే పొరపాటు జరిగినా మీదే రెస్పాన్సిబిలిటీ, రైట్? ఓకే మేడం. మాట్లాడడానికి ఇల్లేదని తిప్పుకుంటా పోతుంది. మనకేనా ఏంటి పని లేనిది? పని చూసుకుంటాం. ఏంటమ్మా సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అయ్యా తమ నామధేయం? విజయ చాముండేశ్వరి భర్త. ఆయనకి విజయ చాముండేశ్వరి భర్తగానే గుర్తింపు ఉంది. అలాగే చదవండి. అత్తోయ్ దేవుడు దండం పెట్టుకో. ఇదిగో అయ్యారు, నీ పేరేమిటో నాకు తెలియదు కానీ ఇదన్నిటికంటే కాస్ట్లీ పూజ ఏంటి? మహాన్యాస రుద్రాభిషేకం. అది వీరు చేయిస్తున్నారు, సగంలో ఉంది. ఇక ఇంటర్వ్యూలు ఇచ్చా మాది మొదలు పెట్టు. కావాలంటే 1000 ఎక్కువ తీసుకో. ఆ సైడు 100 టెంకాయలు కొట్టావనుకో, ఈ సైడు 1000 టెంకాయలు కొట్టు. ఆ సైడు 1,00,000 పూజ చేసావనుకో, ఈ సైడు 1,00,00,000 పూజ చేయి. చేయలేదనుకో ఇదేం గుడి? శివాలయం బాబు. ఉప్పు ఊదేనంటే రామాలయంలో పడతావు. ఏం చేస్తారో ఎంత ఖర్చు చేస్తారో మీ ఇష్టం. మా మైత్రి మనసు మార్చుకుని మా వైపుకు రావాలి. డబ్బులు బారేస్తే మారిపోవటానికి గుళ్ళో ఉన్నది లంచాలు తీసుకునే అధికారి కాదమ్మా, నిన్ను నన్ను పాలించి పరిపాలించి మన తలరాతలు మార్చే భగవంతుడు. పూజారి గారు, మీరు ఎవరికి ఎలా పూజ చేసినా మాకు అభ్యంతరం లేదు. మైథిలి మా ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి, అదే మా కోరిక. ఇంపాసిబుల్. తలరాతల్ని మార్చైనా సరే మా మైథిలిని దక్కించుకుంటాను. ఎందుకత్తా అనవసరంగా టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటావు? తెల్లారేసరికి మైథిలి నాతో రావటం ఖాయం. ఏడాది తిరిగేలోపు నువ్వు అమ్మమ్మ కావటం ఖాయం. వెళ్ళి పిల్లాడికి నలుగెలా పెట్టాలో ప్రాక్టీస్ చేసుకో. పోమ్మా పో. నలుగు పెట్టడం కాదురా, నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తా. వాయిస్ పెంచకు, ఆయుష్ తగ్గిపోద్ది. నువ్వు రంకెలేస్తే బెదిరిపోవడానికి ఇది కలిచెడు కాదు, పిడుగురాళ్ళ. ఈ శివరామకృష్ణ చేతి పవర్ ఏంటో నీకు తెలియాలంటే నీ కొడుకులకు కట్లు కట్టిన డాక్టర్ నడుగు, చెప్తాడు. రే రాముడు, స్థానబలం చూసుకుని తెగ రెచ్చిపోతున్నావు. పనివాడుగా నా ఇంట్లో చేరి దొంగదారిలో నా మైత్రిని ఎత్తుకొచ్చిన నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తావా? నువ్వు కాదురా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను కోరుకున్న వాడితో నేను అనుకున్న ముహూర్తానికి నా మైత్రిని పెళ్లి జరిపించి తీర్తాను. yes I will do it. I will do it. అమ్మా చౌండి, అమ్మా చౌండి, ఏమైందమ్మా? చంపేశారు. నా కూతురికేమైనా జరగరాని జరిగిందంటే నీ పిడుగురాల మీద పిడుగులు కురిపిస్తా. మీ ఊరు మొత్తం వల్ల కొను చేసేస్తాయేమనుకున్నారు? ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను మా అమ్మని చూడాలి, నన్ను పంపించండి. కుదరదమ్మా, కలెక్టర్ గారు పర్మిషన్ కావాలి. ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోండి. కలెక్టర్ గారికి ఫోన్ చేయటం అంటే మన ఇష్టమా? ఆవిడ గారికి ఎన్నో పనులుంటాయి. ఈ లోపు మా అమ్మకి ఏదైనా అయితే నేను పర్మిషన్ అడిగినా మీరు పంపలేదని కలెక్టర్ గారితో చెప్తా. ఇదేంటమ్మా, మాకు రావాల్సిన ఐడియాలన్నీ మీకు వస్తున్నాయి. హలో, నమస్తే మేడం, నేను సిఐ బెనర్జీని మాట్లాడుతున్నాను. మైథిలి గారి మదర్కి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని చూడాలంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ మేడం, వాళ్ళ బంధువులందరూ వెళ్లారు, ప్రాబ్లం అనే చెప్తున్నారు. ఓకే, ఫుల్ సెక్యూరిటీతో అమ్మాయిని తీసుకెళ్ళండి. తిరిగి తీసుకురాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే మేడం. నమస్తే మేడం, వెళదాం పదండి. ఏంటి ఇక్కడ ఆపారు? సార్, ఎవడరా మిమ్మల్ని కొట్టింది? రామకృష్ణ సార్.
ఏమైపోయారయ్యా? మీకోసం హాస్పిటల్కి ఫోన్ చేశాను. దారిలో శివరాంకృష్ణ అటాక్ చేశాడు మేడం. మమ్మల్ని అందరినీ చితకబాది మైథిలిని ఎత్తుకుపోయాడు. ఈజ్ ఇట్? మీ దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి కదా? షూట్ చేస్తే మైథిలి ఎక్కడ గాయపడుతుందని భయపడ్డాం మేడం. ఓ ఐ సీ. డిఐజీ గారు, మిస్టర్ బెనర్జీని, కానిస్టేబుల్స్ అందరినీ సస్పెండ్ చేయండి. ఇది అన్యాయం మేడం. మేము ప్రాణాలకు తెగించి. ఏం చేశారు? మైథిలిని కాపాడారా? అది కాదు మేడం, ఆ శివరాంకృష్ణ వచ్చి. షట్ అప్. మైథిలి, ఏమిస్తానండి మా అత్త? వైజాగ్ లో సైటా, బెజవాడలో తోట, లేదా హైదరాబాద్ లో ప్లాటా? అవేవి మీకు దక్కవు గాని 12వ తారీఖు మా పెళ్లికొచ్చి తృప్తిగా భోంచేసి వెళ్ళండి. ఉంటాం కలెక్టర్ గారు. ఇంత నాటకం ఆడిందే నా మైథిలి కోసం. అయినా దాన్ని తీసుకురాలేకపోయారు. ఇన్నాళ్ళు నాకు 5 అన్నదమ్ములు ఉన్నారనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు కన్నది ఆడగుళ్ళని. నేను మట్టు కాదంటేగా. పూర్ణ వర్షం కురిసేస్తుంది. అసలే వయసులో ఉన్నారు, ఏం చేస్తారు? ఏంటి అలా తిరుగుతున్నావు? నాకేదో టెన్షన్ గా ఉంది అమ్మగారు. నా మైథిలి వాడి మాయలో పడి తెల్లారితే ఏం చెప్తుందోనని నేను టెన్షన్ పడాలి గాని నీకెందుకురా టెన్షన్? అది కాదు అమ్మగారు, ఇందాక వర్షం వచ్చినప్పుడు అమ్మాయి గారు కిటికీ దగ్గరకు వచ్చారు. ఆ రావుడేమో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నిలబడి నీ బొడ్డును చూస్తా ఉంటే బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది తల అన్నాడు. దాంతో అమ్మాయి గారు చిలిపిగా చూసి లోపలికి పరిగెత్తారు. అప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలైంది. ఏంటో ఆ స్పీడు.
వేస్తానే వంపులన్నీ అరిగేలా కెంపులన్నీ అరిచేలా అల్లుకోనా గిల్లుకోనా ఒక్కసారి అమ్మమ్మ పొట్టును చూసాకే పొక్కర వేస్తానే తిమ్మిరి తీరేలా మత్తర వేస్తానే అమ్మగారు ఇందాకేంట్రా చెప్పు? నేనేం చెప్పాను అమ్మగారు? ఇప్పుడే వంటగదిలోంచి వస్తుంటేను మీకే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఇదిగో వేడి వేడి కాఫీ తాగి చల్లబడండి. నోరు మూసుకో స్టూపిడ్. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్